వికారాబాద్ జిల్లా దోమ మండలం బడెంపల్లి గ్రామ శివారులో కావలి లాలయ్య అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యారు. అదే గ్రామానికి చెందిన ఒక మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నారనే కక్షతో ఆమె కుటుంబ సభ్యులు దండెం చెరువు కాలువ వద్ద లాలయ్యపై కట్టెలు రాళ్లతో దాడి చేసి ప్రాణాలు తీశారు. నిందితులు మృతదేహాన్ని పెట్రోల్ పోసి తగలబెట్టేందుకు ప్రయత్నించగా మృతుని కుమారులు అక్కడికి చేరుకోవడంతో వారు పరారయ్యారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన దోమ పోలీసులు శనివారం 5గురు నిందితులు ఈరటి భాస్కర్, అంజులయ్య, శ్రీనివాస్, నరేష్, పద్మమ్మ వీళ్లను అదుపులోకి తీసుకొని వారి నుంచి హత్యకు ఉపయోగించిన సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. కేసును వేగంగా ఛేదించిన పోలీస్ సిబ్బందిని పరిగి డీఎస్పీ శ్రీనివాసులు, సిఐ శ్రీనివాస్ రెడ్డి అభినందించారు. గ్రామానికి సంబంధించి మల్కయ్య అనే వ్యక్తి మాకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఫాదర్ని గ్రామస్తులైన కొంతమంది కొట్టి చంపినని చెప్పేసి, ఇది కారణము ఈ లాలయ్య ఎవరైతే వాళ్ళ ఫాదర్ ఉన్నాడు, అతను ఈ నేరస్తుల ఒక వాళ్ళ మదర్తో ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ మెయింటైన్ చేస్తుందని చెప్పేసి ఈ సమాచారం మేరకు వీళ్ళని ఒక ఊరు బయట కాలువ దగ్గర చూసి ఎట్లయినా ఆయన గతంలో కూడా 2-3 సార్లు చెప్పినా కూడా వీళ్ళ ప్రవర్తన మార్చుకోవట్లేదని చెప్పేసి ఉద్దేశంతో నేను చంపాలనే ఉద్దేశంతో ఈ 5గురు నేరస్తులు కట్టెలు రాళ్ళు తీసుకొని అతన్ని కొట్టి చంపడం జరిగింది. ఈరోజు ఈ 5గురిని అరెస్ట్ చేసి కోర్టుకు పంపిస్తాం. 5 సుజాత నేమ్స్ బాగుంటుంది. ఏవన్ వల్ల మదర్ ఆశ బట్టి నేను ఈయన కొట్టిన తర్వాత వాళ్ళ మదర్ కూడా కొట్టిరు. వీళ్ళు కొడితే ఆమె ఇంటికి వెళ్ళి పారిపోయిందని చెప్పేసి మన ప్రాథమిక సమాచారం చేస్తాం.